ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ప్రతి విషయంలో కూడా తోడుగా ఉంటాడు. మనము చేయనదంతా కూడా ఆయన సఫలం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే మనము నీతిగా న్యాయముగా జీవిస్తూ మన జీవితంలో మనం చేయవలసినవన్నీ కూడా చక్కగా చేయాలని మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు, మనము వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనం చేసేదంతా కూడా సఫలం చేస్తాడంట. దేవుడి యొక్క వాగ్దానం ఏంటంటే, నీవు దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఎలా ఉంటాము మనము? నీవు ఎలా ఉంటావు అంటే, నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు ఏ విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఏ సమయంలో కూడా ఎండిపోకుండా, ఏ సమయంలో కూడా వాడిపోకుండా, ఏ విధంగా కళకళలాడుతూ చక్కగా ఎదుగుతూ చక్కగా ఫలిస్తూ ఉంటుంది. అది ఎలాగుంటుందంట అంటే, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. అంటే తన కాలం, కొన్ని సీజనల్గా పూచే పువ్వులు, కొన్ని సీజనల్గా పూచే పళ్ళు, ఫలాలు ఉన్నాయి కదా. మామిడికాయలు, మామిడి పళ్ళు, ఇదిగో ఇప్పుడు ఇంకా సీజన్ మొదలైంది, అన్నీ వస్తూ ఉంటాయి. మరి అలాంటి చక్కటి ఫలాలు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫలం వస్తూ ఉంటుంది కదా. ఆ విధంగా ఆ ఫలాలన్నీ కూడా చక్కగా ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ అనేక మందికి మేలుకరంగా, అనేక మందికి దీవెనకరంగా ఉంటాయి కదా. అలాగే మనం కూడా యెహోవా యందు ఆనందిస్తూ, ఆయన ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దివారాత్రం దానిని ధ్యానిస్తూ ఉంటే, మనం కూడా నీటి కాలువల యోరను నాటబడిన చెట్టులాగా ఉంటూ మనం చేసేదంతా కూడా సఫలమయ్యేలాగా దేవుడు మనకు కృప చూపిస్తాడు. మనము ఏమాత్రపు వారము, మనము చేసేది ఏమాత్రపుది, మన పని ఏమాత్రపుది, దేవుడు తోడై ఉంటే సమస్తము కూడా సఫలమవుతుంది. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అతడు చేసేదంతా కూడా సఫలమవుతూ వచ్చింది. అందరూ ఆశ్చర్యపోతూ, ఓహో, ఇతనికి దేవుడు తోడై ఉన్నాడు అని అనుకున్నారంట. ఆ విధంగా అనుకుని అతనికి ఇంకా ఇంకా అధికారాన్ని అప్పగిస్తూ, బాధ్యతలు అప్పగిస్తూ వచ్చారు. మరి మన జీవితంలో కూడా అలా చేస్తే మనం కూడా ఆ విధంగా సఫలమవుతాము. మరి అలా చేయడానికి ఇష్టపడుతున్నామా? నీవు చేయనిదంతా సఫలం కావాలంటే దేవుని వాక్యాన్ని నిరంతరం ధ్యానించు, దేవునితో నిత్యం సహవాసం కలిగి ఉండు. నిత్యము ఆయనతో కలిసి జీవిస్తూ ఉన్నట్లయితే నీవు కూడా ఆ విధంగానే సఫలమవుతావు. దేవుడు నిన్ను దీవించునుగాక.